స్మార్ట్ రేషన్ కార్డులపై అమలు పడ్డాను వెంటనే నరేంద్ర మోడీ గారి నాయకత్వం సొమ్ము కేంద్రానిది స్మార్ట్ రేషన్ కార్డులపై నరేంద్ర మోడీ గారి బొమ్మని స్మార్ట్ రేషన్ కార్డులపై నరేంద్ర మోడీ గారి బొమ్మని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను వెంటనే సొమ్ము కేంద్రానిది జై జై మాతా జై జై మాతా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం స్మార్ట్ రేషన్ కార్డులపై నరేంద్ర మోడీ గారి బొమ్మని స్మార్ట్ రేషన్ కార్డులపై నరేంద్ర మోడీ గారి బొమ్మని స్మార్ట్ రేషన్ కార్డులపై నరేంద్ర మోడీ గారి బొమ్మని ఒక్క నిమిషం సొమ్ము కేంద్రానికి సోపు రాష్ట్రానిదా ఇదేనా సొమ్ము కేంద్రానికి సోపు రాష్ట్రానిదా సొమ్ము కేంద్రానికి స్మార్ట్ రేషన్ కార్డులపై మోడీ గారు వెంటనే స్మార్ట్ రేషన్ కార్డులపై మోడీ గారు ఫోటో వెంటనే సొమ్ము కేంద్రానికి ఇదే మీ రాజ్యం సొమ్ము కేంద్రానికి మోడీ గారి ఫోటోలు వెంటనే మోడీ గారి ఫోటోలు వెంటనే జై జై మాతా జై జై మాతా జై బలో భారత్ మాతా కీ ఫోటో పెట్టకపోవడం చాలా బాధాకరం. ఈ దేశంలో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 82,36,00,000 మంది నిరుపేదలకి 2020 సంవత్సరం నుంచి నిరంతరంగా ప్రతి ఒక్కరికి 5 కిలోల రేషన్ బియ్యం ఈ దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 1 కిలో కోసం అట్టహాసంగా దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వ నాయకులు ఈ రాష్ట్ర ప్రభుత్వ సీఎం గారి బొమ్మ పెట్టుకొని దేశ ప్రధానాన్ని తక్కువ చేసి చూపించడం వల్ల ఈ చర్యని ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ మిర్యాలగూడ మండల ఆధ్వర్యంలో ఈ స్మార్ట్ రేషన్ కార్డులపై తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు స్థానిక మిర్యాలగూడ ఆర్టీఓ ఆఫీస్ యందు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. జాతీయ ఆహార భద్రతా చట్టంలో భాగంగా ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఎవ్వరు కూడా కడుపు మార్చుకొని ఉండకూడదు అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి బియ్యం సరఫరా చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన కేంద్ర ప్రభుత్వం సొమ్ముతో ఈ రాష్ట్ర ప్రభుత్వం సోకులు ఏర్పాటు చేసుకొని ఆ స్మార్ట్ కార్డుల్ని పంపిణీ చేస్తుంది. ఇది చాలా బాధాకరం. ఈ దేశంలో ఎంతోమంది నిరుపేదలకి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ బియ్యం అందజేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మేమే చేస్తున్నాం అని చెప్పుకుంటూ 5 కిలోలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 1 కిలో బియ్యం కోసం అంతా మేమే చేస్తున్నాం అని చెప్పుకోవడం సిగ్గు చేయడం తెలియజేస్తున్నాం. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోడీ గారి బొమ్మ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్నటువంటి రేషన్ కార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పేరుతోటి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలని ఒక ప్రచార ఆర్భాటంతో ఈరోజు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైన నీచమైన పద్ధతిని వెంటనే మార్చుకొని ఆ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులపై నరేంద్ర మోడీ గారి బొమ్మను ప్రవేశపెట్టి ఈరోజు నిరుపేద ప్రజలైనటువంటి ప్రజలందరికీ ఆహార భద్రతను కల్పించినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క రేషన్ కార్డులు పంపిణీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం దాదాపు 3,76,00,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇంతవరకు కూడా ప్రచార ఆర్భాటాలే కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా కేవలం కమిషన్ తోటి వ్యాపారాలు చేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారానికే ప్రజల్ని మోసం చేస్తూ ఎలాంటి అభివృద్ధి చేయకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం. ఈరోజు రోడ్లు వేసినా కూడా ఈరోజు ఫ్లైఓవర్లు హైదరాబాద్ స్మార్ట్ సిటీగా తయారు చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి మున్సిపాలిటీలకు కానీ ఎలాంటి అభివృద్ధి ఫండ్స్ ఇవ్వకుండా కూడా ఇలాంటి ప్రజల్ని మోసం చేయాలని కేంద్ర ప్రభుత్వ నిధులతోటి చేస్తున్నటువంటి ఈ అభివృద్ధిని వెంటనే ప్రజలందరూ కూడా గుర్తించి వచ్చే రాబోయే ఎన్నికల్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించి ఈ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు 15th ఆగస్టు నుండి 15వ తారీఖు నుండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్తగా రేషన్ కార్డు ఇస్తామని స్మార్ట్ రేషన్ కార్డు అనే పేరు పెట్టి ఆమె యొక్క ఫోటోలు అంటే ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోలు అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి గారి ఫోటోలు వేస్తూ దాంతోపాటు మా యొక్క ప్రధానమంత్రి ఫోటోలు కూడా ఏమని భారతీయ జనతా పార్టీ మిర్యాలగూడ పట్టణ శాఖ నుండి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఇప్పుడు 13 సంవత్సరాలు నిర్మాణం అంటే పార్టీ ఈ యొక్క కేంద్రంలో నడుస్తుంది. అయితే డబ్బులు ఇచ్చేదేమో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏమో మంచిగా అనుభవిస్తుంది. బియ్యం ఇచ్చేదేమో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చినట్టు ప్రకటిస్తుంది. 5 కేజీల బియ్యం ఇస్తుంటే 1 కేజీ తను ఇచ్చి కనీసం ప్రధానమంత్రి ఫోటోను ముద్రించకపోవడం చాలా శోచనీయ. ప్రధానమంత్రికి మనం అందరం కూడా మంచిగా ఫాలోయింగ్ ఉంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఆ ఫోటోను ఎందుకు వేయలేకపోతుంది. దీన్ని విషయంలో ఈ యొక్క ఖచ్చితంగా ఈ ఫోటోను వేసేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దీని మీద ఎంతకైనా పోరాటం చేస్తారని నా సభ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ స్మార్ట్ రేషన్ కార్డ్ ఈ రేషన్ కార్డ్ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి ఫోటోలు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టినందుకు చాలా బాధాకరం. అలాగే గవర్నమెంట్ ఆఫీసులలో కూడా ఏ ఆఫీసులో చూసినా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటో కనిపించడం లేదు. దాని గురించి కూడా మేము ఈసారి ఖచ్చితంగా ఈ నిరసన ర్యాలీలో ఒక భాగంగా ఖచ్చితంగా ఆఫీసులలో కూడా నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని మరి తెలియజేసుకుంటున్నాం. రేషన్ కార్డుల విషయంలో ఈ రోజున రేషన్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత, అదే ప్రోటోకాల్ ప్రకారం నువ్వు ఇస్తున్న దాని ప్రకారం నీ ఫోటోలు వేసుకో పర్లేదు. కానీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వము రేషన్ కార్డులో ప్రతి ఎవరైతే లబ్ధి పొందుతున్న లబ్ధిదారుల విషయంలో ప్రతి లబ్ధిదారునికి 6 కేజీల బియ్యం ఇస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాటా 5 కేజీలు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే అయింది. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మరి నీ ఫోటో పెట్టుకుంటావు, నీ మంత్రుల ఫోటోలు పెట్టుకుంటావు, కానీ 5 కేజీలు ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తరఫున భారత ప్రధాని గారి ఫోటో పెట్టుకోవడానికి నీకు అభ్యంతరం ఏంటిది? నువ్వు ఏ విధంగా అయితే ఈరోజు రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తూ నేను అభివృద్ధి చేస్తున్నాను, నేను గత ప్రభుత్వాల కంటే నేనే మంచిగా చేస్తున్నాను చెప్పుకుంటున్నావే తప్ప నువ్వు అభివృద్ధి పదంలో ముందుంటున్నావు అంటే కేంద్రం నీకు ఏమి ఇస్తుంది, నువ్వు ఏం చేస్తున్నావు? మరి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నీకు నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో మాత్రం నువ్వు ఏమాత్రం కూడా ఆ పథకాలను అమలు చేసే పరిస్థితి లేదు. ఆ వచ్చిన రాష్ట్రాన్ని సోకు తెలంగాణది ఎట్లుంటుందంటే రాజకీయాలప్పుడే పార్టీలు నువ్వు గెలవాలా నేను గెలవాలని పోటీ పడాలి. గెలిచిన తర్వాత ప్రతిపక్షము అందరినీ కలుపుకొని అభివృద్ధిలో పోటీ పడాలి. కానీ
మన తెలంగాణ రాష్ట్రము కమిషన్ల కోసం పోటీ పడుతున్నారు. ఫలానా మినిస్టరు టెండర్లకి ఇంత కమిషన్ తీసుకున్నట్టే ఇంకో మినిస్టర్ ఇంత కమిషన్ తీసుకుని పోటీ పడుతుంది తప్ప ఎక్కడా అభివృద్ధి లేదు. మాటలు ఓటలు దాటుతున్నాయి కానీ చేతులు శూన్యం. భారతీయ జనతా పార్టీ ద్వారా ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, రేషన్ కార్డు, స్మార్ట్ రేషన్ కార్డు నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలి. కేంద్రం నుంచి 5 కిలోల బియ్యం వస్తే రాష్ట్రం నుంచి 1 కేజీ వస్తుంది. రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి ఫోటో, రేవంత్ రెడ్డి ఎవరో అది గత చరిత్ర తెలుసు అందరికీ. ఓటుకు నోటు దొంగ, ప్రజెంట్ ఆ కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంది. అలాంటి ఒక ఓటుకు నోటు దొంగ ఒక తెలంగాణకు సీఎం అయితే ఎట్లుంటుంది? దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. కాంగ్రెస్ పార్టీ అంటే దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఒంటరి మహిళలు, వాళ్ళకి జీవన ఆధారం, ఖచ్చితంగా వాళ్ళ పెన్షన్ అవసరం. వాళ్ళకి ఆర్థికంగా వెనకబడ్డలు, భర్త చనిపోయిన భార్యలకి, కొన్ని డిస్టర్బెన్స్ వల్ల విడిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థిక మూలంగా ఒంటరి మహిళకి పెన్షన్ ఏర్పాటు చేయాలి. జిల్లా కేంద్రంలో వాటికి తొందర జరగకుండా ఎందుకో జ్ఞాపం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరూ ఒంటరి మహిళకి వాళ్ళకి కావాల్సిన ధృవపత్రాలు తొందరగా ఇచ్చి అర్హులైన వారందరికీ ఒంటరి మహిళ పథక కింద పెన్షన్ ఇవ్వాల్సిన కోరుతున్నారు. ప్రభుత్వం పేరు వస్తేందుకు మీరు ఎలాంటి పథకాలు పెట్టినా, ఎన్ని కిలోల బియ్యం ఇచ్చినా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ రేషన్కి ఇస్తాలే కేంద్ర ప్రభుత్వం ఓటా 80% కావాల్సిందే. పేరులో మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని ఉంటేందుకు లేదు, ఫోటో ఉంటేందుకు లేదు. ఇది చాలా నీచమైన ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తానని ఈరోజు 12 గంటలు ఇస్తేందుకు కారణం ఏంటిది? ఇది మోసం కాదా? నీ చేతులున్న అవకాశాన్ని ఎందుకు 24 గంటలు కరెంట్ ఇస్తలేదు? రైతులను ఎందుకు మోసం చేస్తున్నావు? కొట్టుకొని చావండి, చుట్లు పీక్కొని చావండి అన్నట్టుగా ఇప్పుడు మహిళలకు 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్ల ఉన్న ఇంట్లోకి మీకు స్కూటీ ఇస్తున్నారు. ఎక్కడిచ్చిరు? ఇవాళ కళ్యాణ లక్ష్మి నడుస్తుంది మనది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో నిమ్మలంగా నడిచిన కళ్యాణ లక్ష్మి కూడా వచ్చే డబ్బులను కూడా ఇవాళ వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా అమలు చేయలేదు. ఒంటరి మహిళలకు పింఛన్ ఇస్తున్నారు, ఎక్కడ కూడా పింఛన్ ఇవ్వలేదు. ఇవాళ ఎంతో మంది సన్న బియ్యం నుంచి కేంద్రం నుంచే ఎక్కువ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన రేషన్ను ఎంతో బీద ప్రజలు తెచ్చుకొని తింటారు అన్న కేంద్రం వాటానే ఎక్కువ ఉంది. ఇవాళ కేంద్రము నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుండా రేషన్ కార్డుల పైన ఇవాళ చేస్తున్న రేవంత్ రెడ్డి ఖండిస్తూ ఖచ్చితంగా ప్రధానమంత్రి ఫోటో పెట్టాలని మేము పట్టణ కమిటీ ద్వారా చెప్పుకుంటున్నాం.